దేవుని ప్రియులారా, ఈ ఉదయకాలం మన మార్నింగ్ కాన్ఫరెన్స్ లో పేరు వచ్చిన ప్రియులందరికీ ప్రేమ ఉన్నారు. ఈరోజు 4500 రోజు దేవుడు తన మహాకృప చేత మనల్ని ఈ ఉదయం ఆయన పాసని తీసుకొచ్చిన రీతిని బట్టి దేవుని స్తుతిస్తున్నాం. దేవుడు మరి 4500 రోజులుగా తన కృపను మన పట్ల చూపించి తన దాసుడైన బన్బాస్ గారిని మరి బలపరిచి మనకు ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ ను ప్రతి ఉదయం మనకు అందిస్తున్న రీతిని బట్టి దేవుడిని ముఖ్యంగా స్తుతించాలి. ఈ రోజు ఆదివారం గనుక అందరూ గమనించి ప్రార్థనలు చేయక మొదట ప్రారంభ స్తుతి చెల్లించాలి. బ్రదర్ ప్రభుదాస్ గారు పెద్దలు ప్రారంభ స్తుతులు చెల్లిస్తారు. పరిశుద్ధుడైన మా గొప్ప తండ్రి, వాత్సల్యుడా, మా జీవాధిపతి, స్తుతులకు పాత్రుడా, మహోన్నతుడా, మహిమా స్వరూపి, అనంతుడా, ద్వితీయుడా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న మా విమోచకుడా, స్తోత్రములో నాన్న. మా ప్రభు నీ ప్రియకుమారుడు, మా ప్రాణనాథుడు యేసుక్రీస్తుల వారి ఘనమైన పరిశుద్ధమైన మహిమగల నామములో మిమ్మల్ని పూజించి స్తుతించి కొనియాడి మా హృదయమార కృతజ్ఞత స్తోత్రములు జపాఫలములు సమర్పిస్తున్నాం. దాని మాకై క్రమంలో ఉంది తావును సమాధిని జయించి తిరిగి లేచి తండ్రి కృపాక్షంలో కూర్చుని మా నిమిత్తం ప్రార్థన విజ్ఞాపన చేస్తున్న క్రీస్తు రాజా స్తోత్రములు. మీరు కాచిన ఆ రక్తములో మా ప్రతి పాపాలు కడిగారు, మమ్మల్ని ప్రేమించి మా కొరకు దాన్ని మమ్మల్ని శుద్ధీకరించి నీ బిడ్డలుగా నీ సొత్తుగా నీ దినముగా చేసుకుని పరలోక వారసులుగా చేశారు. నిత్య జీవమును, నిత్య రక్షణ, నిత్య విమోచన ఉచితంగా అనుగ్రహించినందుకు స్తోత్రములు. మాలో ఎలాంటి మంచితనం లేనప్పటికీ మా పట్ల మీరు చూపిన మీ ప్రేమంతటి బట్టి, మీ దయను బట్టి, మీ కనికరమును బట్టి గణపరుస్తున్నాం నాన్న. మీరు పూజిస్తూ హెచ్చిస్తున్నాం. చక్కటి సమయాన్ని అనుగ్రహించి వాక్యం అందించి దాసుని మీరు జ్ఞాపకం చేసుకోండి. కూడికి ఆది అంతమై మీరు నడిపించండి. ఇంతవరకు మీరు చేసిన మేళ్లను బట్టి, కారణాలను బట్టి స్తుతిస్తూ అడిగి ఊహించిన కంటే అత్యధికముగా దయచి మా విమోచకుడు యేసుక్రీస్తు నామమున సమర్పించి పూజించి గణపరిచి ఆరాధిస్తున్నాం మా పరలోకమున్న పరమ తండ్రి. ఆమేన్. పెద్దల ప్రభుదాస్ గారికి ప్రేమ ఉన్నాను. మరి ప్రియులారా, మనం ఇప్పుడు ఒక స్తుతి పాట విందాం. ప్రొద్దుటూరు నుంచి బ్రదర్ నంది రాజారావు గారు పాట పాడి వినిపిస్తారు. దేవుని మహింపరుస్తారు. ప్రభునందు ప్రియులారా, అందరికీ ప్రేమ వందనాలు. మన క్రైస్తవ సునాద కీర్తనల్లో నుంచి 379వ కీర్తనను పాడుకుందాం. కల్వరి ప్రేమా కడువింత ప్రేమా, కల్వరి ప్రేమా కడువింత ప్రేమా, కాపరి ప్రేమా నా యేసు ప్రేమా, కాపరి ప్రేమా నా యేసు ప్రేమా, పడి చెడిన వారి కొరకు పరుగిడిన ప్రేమా, కడుఘోర పాపులకై మొరలిడిన ప్రేమా, పడి చెడిన వారి కొరకు పరుగిడిన ప్రేమా, కడుఘోర పాపులకై మొరలిడిన ప్రేమా, కొరడాల దెబ్బలే తనువంత చీల్చగా, కొరడాల దెబ్బలే తనువంత చీల్చగా, తడబడచు మెడవంచి నా సిలువ మోసగా, తడబడుచు మెడవంచి నా సిలువ మోసగా, కల్వరి ప్రేమా
కడువింత ప్రేమ, ఈ కల్వరి ప్రేమ, కడువింత ప్రేమ, అక్షయమైన ప్రేమ, రక్షకుని ప్రేమ, అత్యున్నతమైన ప్రేమ, ఉన్నతుని ప్రేమ, రక్షయమైన ప్రేమ, రక్షకుని ప్రేమ, అత్యున్నతమైన ప్రేమ, ఉన్నతుని ప్రేమ, కాంక్షింతును ప్రతి క్షణము ఆ మధుర ప్రేమను, కాంక్షింతును ప్రతి క్షణము ఆ మధుర ప్రేమను, దీక్షతో చాటింతు ఇలా యేసు ప్రేమను, దీక్షతో చాటించు ఇలా యేసు ప్రేమను, కల్వరి ప్రేమ, కడువింత ప్రేమ, కాపరి ప్రేమ, నా యేసు ప్రేమ, కాపరి ప్రేమ, నా యేసు ప్రేమ, కల్వరి ప్రేమ, కడువింత ప్రేమ. థ్యాంక్ యూ నా వందనాలు. వందనాలు బ్రదర్. దేవుడు తన దాసుని ద్వారా కల్వరి ప్రేమను మనకు పాట ద్వారా వినిపించినందుకు దేవుని స్తుతిస్తూ ఉన్నాం. మరి ఇప్పుడు మన మధ్య బ్రదర్ మానుకొండ ప్రకాష్ గారు గుంటూరు నుండి ఉన్నారు. వారు మనకు ఆరాధన తలంపులు అందిస్తారు. ఈరోజు ప్రభు దినం గనక ముందుగా ఒక 10 నిమిషాలు ఆరాధన తలంపులు అందించవలసిందిగా బ్రదర్ మానుకొండ ప్రకాష్ గారిని ఆహ్వానిస్తున్నాం. బ్రదర్ ఉన్నాను బ్రదర్. ఉన్నాలన్నా ఉన్నాలన్నా మనోహర్ అన్న. ఉన్నారు బ్రదర్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో చేరవచ్చిన మీ అందరికి కూడా ప్రేమపూర్వకమైన వందనాలు చెల్లిస్తా ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, ఇదే కాలం మనందరం కలిసి ప్రభు సన్నిధిలో ఇలాగ చేరవడానికి ప్రభు కృప చూపాడు. దేవుని మరణ పునరుద్ధరణను మనం జ్ఞాపకం చేసుకోవడానికి ప్రభు మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభువుని మనం స్తుతింపబద్దులమై ఉన్నాం. మంచిది. కార్యక్రమాన్ని జరిగిస్తున్న ప్రియులు బర్నబాస్ అన్నకు, ఇది అధ్యక్షత వహిస్తున్న ప్రియులు మనోహర్ అన్నకి చేరవచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తా ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, మరి ఒకసారి మీ మధ్య ఇలాగ చేరి రావడానికి ప్రభు అనుకూలపరిచాడు. చూడండి. ఆరాధన తలంపును మనం పంచుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 18వ వచనం నుంచి నేను చదువుతాను. చూడండి, వచనం 18 నుంచి నేను చదువుతాను. స్పృశించి తెలుసుకున్నట్టు మండుచున్నట్టు కొండకును, అగ్నికిని, కారు మేఘమునకును, గాఢాంధకారమునకును, తుఫానుకును, బోరధ్వనికిని, మాటల ధ్వనికిని మీరు వచ్చి ఉండలేదు. ఒక జంతువులను ఆ కొండను తాకే ఎడల రాళ్లతో కొట్టబడవలని ఆజ్ఞాపించిన మాటకు వారు తాళలేక ఆ ధ్వని వినివారు మరి ఏ మాటయు తమతో చెప్పవలదని బతిమాలుకొనిరి. మరియు ఆ దర్శనం ఎంత భయంకరముగా ఉన్నదో మోషే నేను మిక్కిలి భయపడి వణుకుచున్నాను. ఇప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడైతే సియోను కొండకును జీవము గల దేవుని పట్టణమునకును, అనగా పరలోకపు యెరూషలేమునకును, వేవేల కొలది దేవదూతల యొద్దకును, పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును, వారి మహోత్సవమునకును, అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును, సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు వద్దకును, హెబేలు కంటే మరి శ్రేష్టముగా పలకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు అన్నాడు. మీరు వచ్చి ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, చదవబడిన లేఖనాన్ని ప్రభు తన వినికిడిలో దీవించి ఆరాధన కొరకు మనకు తలంపులు అందించునుగాక. చదవబడిన లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు
మొదటి 18 నుంచి దాదాపుగా 21వ వచనం వరకు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, నిర్గమాకాండంలో మోషే సీనాయి పర్వత సందర్భాన్ని మనకు తెలియపరుస్తా ఉంది. అయితే అక్కడ ఒక మాట అన్నాడు. ఏంటి అంటే, మోర ధ్వనికిని, మాటల ధ్వనికిని మీరు వచ్చి ఉండలేదు అన్నాడు. క్రొత్త నిబంధనలో మన ప్రభువుని ఆరాధిస్తున్నప్పుడు మనము మన ప్రభువుని ఎలాగూ సమీపించామో చెప్తున్నాడు. అలాగే 24వ వచనంలో ప్రోక్షణ రక్తములకు మీరు వచ్చి ఉన్నారు అన్నాడు. మీరు అలాగూ వచ్చి ఉండలేదు, మీరు ఎలాగూ వచ్చారు అన్నాడు. మన ఆరాధనలో మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, మన ప్రభువుని స్తుతిస్తున్నప్పుడు, ఆరాధిస్తున్నప్పుడు అసలు మనం ఎలాగూ వచ్చాం అది మనకు అర్థం కావాలి. మన ప్రభువు దగ్గరకు మనం ఎలాగూ వచ్చాం. అక్కడ అన్నాడు కదా, మండుచున్న కొండకును అగ్నికిని, కారు మేఘమును గాఢాంధకారమునకును, తుఫానుకును, ఆ ధ్వనికిని, ఆ శక్తికిని మీరు రాలేదు. మీరు ఆ భయంకర దృశ్యానికి మీరు రాలేదు, కానీ మీరు శ్రేష్టమైన క్రీస్తు ప్రభు యొక్క రక్తన ప్రోక్షం కిందకు మీరు వచ్చారు అన్నాడు. అబ్బా, మన ఆరాధనలో మనకు అర్థం కావాల్సింది, మనము దేనికి రాలేదు, దేనికి వచ్చాం. ఆయన ప్రోక్షణ రక్తము చేత మనం వచ్చాం. మన ఆరాధనలో మనకు అర్థం కావాల్సింది అదే. మన ప్రభువు మన కొరకు ప్రోక్షించబడ్డాడు. కాలం వేకునే లేచి ప్రభు సన్నిధిలో మనం ప్రభువుని గురించి మరింతగా ధ్యానిస్తూ ఉండగా, ప్రభువుకి ఎలాగూ కృతజ్ఞత చెప్పాలో, ప్రభువుని ఎలాగూ స్తుతించాలో, ప్రభువుకి ఎలాగూ స్తోత్రము పలకాలో మనం ఆలోచిస్తున్నప్పుడు, మా ప్రభువా, ఆ శబ్దాలకు మేము రాలేదు, ఆ ధ్వనికి మేము రాలేదు, ఆ శక్తికి మేము రాలేదు, నీ ప్రోక్షణ రక్తములకు మేము చేరి వచ్చాం. మా కొరకు నీ ప్రోక్షణ రక్తమును నీవు ప్రోక్షించావు, నీ రక్తాన్ని ప్రోక్షించావు మా కొరకు. నీ ప్రోక్షణ రక్తము ద్వారా నీ దగ్గరకు చేరి వచ్చా మా తండ్రి. భయము లేదు, వణుకు లేదు, భీతి లేదు. భయము చేత, భీతి చేత, వణుకు చేత కాదు. మోషే వణికిపోయాడు. అక్కడ ఒక మాట అన్నాడు, ఆ కొండను తాకితే జంతువు కూడా చనిపోవాలి అన్నాడు. నోరు లేని ఆ జంతువు, ఏమీ తెలియని జంతువు, శాసనమే తెలియని జంతువు కొండకు తాకితే చనిపోవాలి. ఆ శాసనం ఎంత భయంకరమైంది, ఆ శాసనం ఎంత శక్తి కలిగింది. దాని దగ్గరకు మనం రాలేదు. మన ప్రభు మన కొరకు రక్తాన్ని ప్రోక్షించాడే, ఆ సమాధానం దగ్గరకు మనం వచ్చాం. ఆ భీతి లేని దగ్గరకు వచ్చాం, భయం లేని దగ్గరకు వచ్చాం, ఆ వణుకు లేని దగ్గరకు వచ్చాం, ఆ సమాధానం దగ్గరికి వచ్చాం, ఆ నెమ్మదికరమైన స్థితి దగ్గరికి వచ్చాం. అందుకే అన్నాడు చూడండి, ఒక మాట చదువుదాం. 22వ వచనంలో ఇప్పుడైతే అన్నాడు. ఎప్పుడు? ఇప్పుడు 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 ఆరాధిస్తున్న మనం, స్తుతి చెల్లించబోతున్న మనం, స్తోత్రమును చెల్లించబోతున్న మనం, స్తుతి గీతము పాడుతున్న మనం, మన ప్రభువుని అత్యంత ఆనందభరితులంగా ఆరాధిస్తున్న మనం ఇప్పుడైతే సియోను కొండకు వచ్చాం అన్నారు. పాత నిబంధనలో సియోను కొండ అతి భయంకరంగా ఉంటే, క్రొత్త నిబంధనలో సియోను కొండ అత్యంత క్షమాపణను చూపిస్తుంది. యేసు క్రీస్తు ప్రభు కల్వరి శిలువలో ఆయన మన కొరకు ఆ వేదన పడితే, మన కొరకు తను తాను అప్పగించుకుంటే, ఆ కార్యమంతా అక్కడ కనిపిస్తుంది ఆ కొండ దగ్గర. ఇప్పుడు ఆ కొండ దగ్గర మనకు భయం లేదు. ఆ కొండ దగ్గరకు సమీపిస్తున్న మనకు ఎలాంటి భీతి లేదు, వణుకు లేదు. ప్రభునందు ప్రియులారా, ఆ కొండ దగ్గర మన ముసుగు తొలగిపోయింది. మనం అర్థం చేసుకోవాల్సిన అదే. పాత నిబంధనలో భయాందోళనలు ఉన్నాయి సియోను కొండ దగ్గర. ఇప్పుడైతే మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడైతే అక్కడ కృప ఉన్నది, క్షమాపణ ఉన్నది.
ఎప్పుడైతే మనం సియోను కొండకు వచ్చాం, అంటే కృప దగ్గరికి వచ్చాం, క్షమాపణ దగ్గరికి వచ్చాం, అప్పుడు సియోను కొండ భయాన్ని భయాందోళనలతో నిలిచిపోయాం. మోషే వణికిపోయాడు, ప్రజలు వణికిపోయారు. వణికిన వారి దగ్గరకు మనం వెళ్ళలేదు, వణికిన పరిస్థితుల్లోకి మనం పోలేదు. కృప దగ్గరకు మనం వచ్చాం, క్షమాపణ దగ్గరకు మనం వచ్చాం. ఉదయకాలం మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, ప్రభువా ఇప్పుడైతే మేము సియోను కొండకు చేరి వచ్చాం, అంత మాత్రమే కాదు, జీవము గల దేవుని పట్టణంలో అనగా అన్నాడు. అంటే ఈ కొండ దగ్గర మన ముసుగు తొలగిపోయింది. అంత మాత్రమే కాదు, మన భయాలు, మన అపరాధాలు తొలగిపోయాయి. ఇప్పుడైతే మన ఆరాధనలో మనం అత్యంతగా ఆనందించవలసిన విషయం ఏంటో తెలుసా? ప్రభువా మా భయాలు తొలగిపోయాయి, మా అపరాధాలు తొలగిపోయాయి. కారణం ఏంటి? మా రక్షకుని విధేయత, ఆయన చిందించిన రక్తం మన 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 అతిక్రమములన్నిటినీ ఏం చేసింది? కనికరించింది. సియోను కొండ దగ్గరికి మనం చేరి వచ్చాం అంటే అర్థం ఇదే. అంత మాత్రమే కాదు, ధర్మశాస్త్రానికి సియోను కొండ ఉంది, విశ్వాసానికి సియోను కొండ ఉంది. అక్కడ అత్యంత ఆందోళన కలిగించేదైతే ఇక్కడ అత్యంత నిబ్బరాన్ని కలిగించేది, ఇక్కడ అత్యంత ధైర్యాన్ని కలిగించేది. ఈ విశ్వాస పర్వతం ఇది కృపతో నిండింది, ఇది ఆశీర్వాదంతో నిండింది. ప్రియకుమారుని ఆ ప్రోక్షణ వలన సియోను పర్వతమునకు మనం చేరి వచ్చినప్పుడు అక్కడ కృప నిండి ఉంది, అక్కడ ఆశీర్వాదం నిండి ఉంది. మా ప్రభువా ఇప్పుడైతే మేము ఇలాగున చేరి వచ్చాం, మీ కృపను పొందుకోవడానికి చేరి వచ్చాం, మీ ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి చేరి వచ్చాం. ప్రభునందు ప్రియులారా, ఆలోచన చేయండి. ధర్మశాస్త్రానికి సీనాయి పర్వతం ఎలాగూ ఉందో, విశ్వాసులమైన మనకు కూడా ఒక సీనాయి ఉంది. ఇప్పుడైతే సీనాయి కొండకు మనం చేరాం, జీవము గల దేవుని పట్టణం అన్నాడు. పరలోక యెరూషలేముకు చేరాం, వేవేల దూతల యొద్దకు చేరాం అన్నాడు. అసలు ఆ పదాలను వివరించకపోయినా ఆ చదువుతుంటే ఎంత అద్భుతంగా ఉంది. నేను ఎక్కడికి చేరాను? ఇప్పుడు సియోను కొండకు చేరాను. నేను ఎక్కడికి చేరాను? ఇప్పుడు జీవము గల దేవుని పట్టణానికి చేరాను, అనగా పరలోకపు యెరూషలేముకు చేరాను. నేను ఎక్కడికి చేరాను అంటే వేవేల దేవదూతల యొద్దకు చేరాను. మన ప్రభువుని మనం ఆరాధిస్తున్నప్పుడు ఆ పరలోక పట్టణములో ఆ దేవదూతల పాపం లేనివా ఒంటరమే కాదు, ఒక్కరమే కాదు, ఆ ప్రభువుని స్తుతిస్తూ ఉండగా, స్తోత్రం చెల్లిస్తూ ఉండగా, ఆ ప్రభువుకి గానం చేస్తూ ఉండగా మనతో ఆ వేవేల దూతల యొక్క ఆ సమూహం ఉంటారు. ఆ సమూహము మధ్యలో నిలిచి పాప మానవుడు, విమోచించబడిన మానవుడు, కృప పొందుకున్న మానవుడు, ఆశీర్వదించబడిన మానవుడు ఆ ప్రభువుని స్వరమెత్తి గళమెత్తి ఆ ప్రభువుని కీర్తిస్తూ ఉంటాడు. పాపము చేత విమోచించబడిన మానవుడు, రక్షింపబడిన మానవుడు ఆ రక్షణ ఆనందాన్ని తన హృదయంలో నుంచి పొంగుతూ ఉండగా ఆ హృదయ లోతులో నుంచి ఆనందం పెళ్ళగక్కుతూ ఉండగా అవేవేళ దూతల మధ్యలో నుంచి ఈ స్వరము లేచి ప్రభువుని స్తుతిస్తుంది. ఇప్పుడైతే ఈ అనుభవం దగ్గరికి చేరి వచ్చా, మన ఆరాధనలో ఈ అనుభవం దగ్గరికి చేరి వచ్చా. ఎలకాలం ఎలవేళలా మన ఆరాధనలో నేను పాపిని అయి మనము ఫస్ట్ పర్సన్గా ఉంటాం. అలా కాదు. ఇప్పుడైతే కృపకు చేరాం, ఇప్పుడైతే ఆశీర్వాదానికి చేరాం, ఇప్పుడైతే సంపూర్ణమైన విమోచన దగ్గరకు చేరాం. ఇక్కడ భయం లేదు, ఇక్కడ ఆందోళన లేదు, ఇక్కడ అభద్రత లేదు, ఇక్కడ ముసుగు తొలగిపోయింది. ఇక్కడ నిలుచున్నవారు భయాన్ని వదిలారు, ఇక్కడ నిలుచున్నవారు ఆందోళన విడిచారు, ఇక్కడ నిలుచున్నవారు భీతిని విడిచారు, ఇక్కడ నిలుచున్నవారు విమోచించబడినవారు సియోను కొండకు మనచి ఇప్పుడైతే అన్నాడు. ఇంకా చూద్దాం, అక్కడే ఒక మాట చదువుతాను. అక్కడే ఒక మాట అన్నాడు.
పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును అన్నాడు. పరలోకములో జ్యేష్ఠుల సంఘం, కొత్త నిబంధన భక్తులు, సంఘం జ్యేష్ఠులు, పెంతెకోస్తు దినాన ప్రభువును అంగీకరించిన వారు, వారు జ్యేష్ఠులుగా చేర్చబడిన వారు, వారితో కలిసి మనం కూడా జ్యేష్ఠుల సంఘంలో చేర్చబడుతున్నాం. మా ప్రభువా, మన 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 ఆరాధనలో మనకు ఉండవలసింది ఏంటో తెలుసా? మనం చెల్లించవలసింది ఏంటో తెలుసా? ప్రభువా, మమ్మల్ని జ్యేష్ఠుల సంఘంలో చేర్చారు. మీకు స్తోత్రం తండ్రి. ఇప్పుడైతే మేము సియోను కొండకు వచ్చాం, పరలోక యెరూషలేముకు వచ్చాం తండ్రి. ఇప్పుడైతే మేమేమో దూతల మధ్య ఆ సమూహంతో మేము కలిసి ఉన్నాం. ఇప్పుడు మనం స్తుతించవలసిన విషయం ఏంటి తెలుసా తండ్రి? మమ్మల్ని జ్యేష్ఠుల సంఘంలో మీరు ఉంచారు. అంత మాత్రమే కాదు తండ్రి, వారి మహోత్సవమునకు అన్నాడు. అబ్బా, జ్యేష్ఠుల సంఘం యొక్క మహోత్సవానికి తీసుకొచ్చారు. అంత మాత్రమే కాదు, ఆయన అన్నాడు, ఇంకేమన్నాడు? వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకు తీసుకొచ్చారు. మీకు స్తోత్రం ప్రభువా. ఎంత ఆధిక్యతనిచ్చారు, ఎంత కృపనిచ్చారు, ఎంత ఆనందం ఇచ్చారు. జ్యేష్ఠుల సంఘానికి మమ్మల్ని తీసుకొచ్చారు. న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకు మమ్మల్ని తీసుకొని వచ్చారు. మీరెంత ఘనమైన వారు, ఎంత గొప్పవారు తండ్రి. మేము ఎవరమి, మా స్థితి ఏంటి? కానీ మమ్మల్ని సియోను పర్వతం దగ్గర నిలిపారు, పరలోక యెరూషలేము దగ్గర నిలిపారు, మేమేలా దేవదూతల యొద్ద నిలిపారు. అంత మాత్రమే కాదు ప్రభువా, మా ఆరాధనలో మిమ్మల్ని స్తుతించుటకు కారణం మమ్మల్ని జ్యేష్ఠుల సంఘానికి చేర్చారు. వారి మహోత్సవం, వారి ఉత్సవంలో మమ్మల్ని పాలు పొందేలాగా చేశారు. అంత మాత్రమే కాదు తండ్రి, న్యాయాధిపతి దేవుని ఎదుట నిలవబడ్డా, దేవుని ఎదుట నిలవబడ్డానికి మోషే వణికిపోయాడు, ఇశ్రాయేలు వణికిపోయారు, వారంతా వణికిపోయారు. ఆ సియోను దగ్గర వారు భయాందోళనలతో ఉన్నారు. తండ్రి, మమ్మునైతే తండ్రి ఎదుటకు తీసుకొచ్చారు. మా ప్రభువా, మీరెంత గొప్ప దేవుడు, మీరెంత ఆధిక్యత చెందిన దేవుడు, మీరెంత కృప కలిగిన దేవుడు, మీరెంత మమ్మల్ని ఎంత విమోచించిన దేవుడు, మమ్మల్ని ఎంత ఆశీర్వదించిన దేవుడు. తండ్రి ఎదుటకు మమ్మల్ని తీసుకుని వచ్చారు ప్రభువా. ఆ పరలోకములో ఆ విజయోత్సవములకు మమ్మల్ని తీసుకొని వచ్చిన దేవుడు. అంత మాత్రమే కాదు, అక్కడికి ఒక మాట అన్నాడు, చూద్దాం చూడండి. సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును అంటూ ఇక్కడ అన్నాడు, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు వద్దకును అన్నాడు. అది క్రొత్త నిబంధనకు మధ్యవర్తి యేసు క్రీస్తు వద్దకు ఇప్పుడైతే మనం చేరవచ్చాం. అప్పుడు కాదు, అప్పుడు అలా లేదు. ఇప్పుడైతే క్రొత్త నిబంధనకు మధ్యవర్తి. పాత నిబంధనకు మధ్యవర్తి ఎవరు? పాత నిబంధనకు మధ్యవర్తి ఎవరు అంటే మోషే ఉన్నాడు. దేవుని దగ్గర నుంచి ధర్మశాస్త్రాన్ని తీసుకొని ప్రజలకు ఇచ్చాడు మధ్యవర్తిగా. కానీ క్రొత్త నిబంధనకు మధ్యవర్తి మన ప్రభు అయిన యేసు క్రీస్తు. జ్యేష్ఠుల సంఘమునకు మధ్యవర్తి మన ప్రభు అయిన యేసు క్రీస్తు. దేవుని యొద్దకు మమ్మల్ని తీసుకొని వచ్చిన మధ్యవర్తి యేసు క్రీస్తు ప్రభు. సియోను కొండకు భయము లేని వారిగా, భీతి లేని వారిగా, ఆందోళన లేని వారిగా ఆ సియోను కొండకు నడిపించిన మధ్యవర్తి ఎవరంటే మన ప్రభు అయిన యేసు క్రీస్తు. ప్రభునందు ప్రియులారా, ఈ మధ్యవర్తి మన కొరకు, ఆయన మన కొరకు సమస్త వేదన అనుభవించిన వాడు. అందుకే యెషయా గ్రంథం ఒక మాట చదువుతా చూడండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనం చదువుదాం చూడండి. యెషయా గ్రంథం 53:6 చదువుదాం. జస్ట్ అలా జ్ఞాపకం చేసి మనం ఆరాధనలో ముందుకు వెళదాం. చూద్దాం చూడండి. ఈ మధ్యవర్తి ఎలాంటి మధ్యవర్తి అంటే, మనందరము గొర్రెల వలె త్రోవ తప్పితిమి, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలగెను, యెహోవా మన అందరి దోషము అతని మీద మోపబడిన. అది మన దోషం ఆయన మీద మోపు. ఈ మధ్యవర్తి ఎలాంటి మధ్యవర్తి అంటే, మన దోషాన్ని అంగీకరించిన మధ్యవర్తి. ఇప్పుడైతే ఆరాధిస్తున్న మన దోషం, మన పాపం, మన అతిక్రమం, మన శిక్ష ఆ కుమారుడి మీద మోపబడగా ఆ కుమారుడు అంగీకరించాడు, ఆ మధ్యవర్తి అంగీకరించాడు. ఆ మధ్యవర్తి ఇష్టపడి ఇప్పుడైతే మనల్ని సియోను కొండకు తీసుకువెళ్ళాడు. ఇప్పుడైతే మనల్ని ఆ భయము లేని స్థితికి తీసుకువెళ్ళాడు. ఇలా క్రొత్త నిబంధనకు మధ్యవర్తి, మనందరి దోషమును భరించిన మధ్యవర్తి, మనందరి శిక్షను అంగీకరించిన మధ్యవర్తి,
మనందరికి విమోచన అనుగ్రహించిన మధ్యవర్తి, మనందరి కొరకు పరలోకం నుండి పంపబడిన మధ్యవర్తి, మనందరి కొరకు కల్వరి శిలువలో ఒంటరిగా నిలిచిన మధ్యవర్తి యేసు క్రీస్తు ప్రభు భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడుతూ ఉండగా, నా దేవా నా దేవా నన్నేల చేయి వినాడుతివి అన్నాడు. ఈ మధ్యవర్తి విడవబడిన మధ్యవర్తి. పరలోకమైన విడిచింది, దేవాతి దేవుడు విడిచిపెట్టాడు. ప్రజలందరికీ కలుగుబోవు శుభవర్తమానమని దేవుని గురించిన దేవుని గురించిన వర్తమానాన్ని మోసుకుని వచ్చిన గబ్రియేలు వదిలిపెట్టాడు. ప్రభునందు ప్రియులారా, ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానన్న పరలోక స్వరము వినపడింది. వారు కూడా వదిలిపెట్టారు. ఈ మధ్యవర్తి మనందరి కొరకు కల్వరి శిలువలో వదలబడిన వాడు. ఈ మధ్యవర్తి హేబేలు కంటే మరి శ్రేష్టమైన ప్రోక్షణ రక్తం దగ్గరకు మనం వచ్చాం. హేబేలు రక్తం నేరాన్ని ఆరోపిస్తుంటే క్రీస్తు ప్రభు రక్తం మన పాపాన్ని తుడిచివేసింది. అది ఆరోపించలేదు. ఆ రక్తమంతా తీసుకుని పోయి ఆ ప్రధాన యాజకుడు పరలోకములో ఉన్న ప్రత్యక్ష గుడారములు మన పాపముల కొరకై ఆ రక్తాన్ని అక్కడ ప్రోక్షించాడు. అబ్బా, ఇక్కడికి వచ్చాం మనం. మన ఆరాధనలో హేబేలు కంటే శ్రేష్టమైనది. హేబేలు రక్తం ఆరోపణ చేసింది. హేబేలు రక్తం నేరాన్ని మోపింది, నేరాన్ని తీసుకువెళ్ళింది పరలోకానికి. మన ప్రభు యొక్క రక్తం మన పాపాన్ని తుడిచివేసింది, విమోచన తీసుకొచ్చింది, నెమ్మది తీసుకొచ్చింది, తృప్తి తీసుకొచ్చింది, ఆనందాన్ని తీసుకొచ్చింది. రక్షణ ఆనందం. రక్షణలో మనం ప్రభు నమ్మిన మనం ఇప్పుడైతే ఇక్కడికి వచ్చాం. అప్పుడు అలాగున మనం చేరి రాలేదు. ఎలాగున ధ్వనికి కానీ శక్తికి కానీ ఆందోళన దగ్గరికి మనం చేరి రాలేదు. ఆ భయాందోళనతో మనం చేరాలి. ఇప్పుడు ప్రోక్షణ రక్తములకు మనం చేరి వచ్చాం. కారణం మధ్యవర్తి. మన ప్రభు మధ్యవర్తిగా నిలిచాడు. మోషే మధ్యవర్తిగా నిలిచాడు. మోషే కంటే మరి శ్రేష్ఠుడు ఈయన మన పాపమును అంగీకరించినవాడు, భరించినవాడు, మన శిక్షను తీసివేసినవాడు, మన శిక్ష స్థానములో ఆయన నిలిచినవాడు. చూడండి, మా ప్రభువా ఇప్పుడైతే మమ్మల్ని సియోను కొండకు తీసుకొచ్చాం, పరలోక యెరూషలేముకు తీసుకొచ్చాం. మా తండ్రి వేవేల దూతల సమూహం యొద్దకు తీసుకొచ్చాం. అంత మాత్రమే కాదు మా తండ్రి, ఇప్పుడైతే మేము జ్యేష్ఠుల సంఘానికి వచ్చాము. జ్యేష్ఠుల సంఘం అంటే పాత నిబంధన భక్తులు కాదు, కొత్త నిబంధన భక్తులు. జ్యేష్ఠుల సంఘానికి తీసుకొచ్చాం మా తండ్రి. ఇప్పుడైతే తండ్రి యొద్దకు తీసుకొచ్చా. తండ్రి మమ్మల్ని లాగు తీసుకొని రావటం కొరకు మా ప్రభువా మీరు మధ్యవర్తిగా నిలిచారు. మధ్యవర్తిగా నిలిచిన మీరు అంగీకరించారు. మీ మీద మోపబడింది, మీ మీద తండ్రి మీ మీద నెట్టబడింది, మీరు అంగీకరించారు. మా ప్రభువా హేబేలు కంటే శ్రేష్టమైన రక్తం మా విషయమై ఆరోపణ చేయలేదు. మా విమోచన కొరకు మీ రక్తం మొత్తాన్ని తీసుకుని వెళ్ళి ప్రధాన యాజకుడిగా యాజకత్వం చేసిన దేవుడు మా ప్రభువా మీరెంత శ్రేష్ఠుడు, మీరెంత గొప్పవారు. ఇప్పుడైతే ఆరాధిస్తున్న మనం ఇప్పుడైతే ఇంత శ్రేష్టమైన ప్రోక్షణ రక్తము క్రిందకు మనం చేరవచ్చాం. అది అట్టి కృపా దేవుడు మనకు అనుగ్రహించును గాక. అలాగున మనం ప్రభువును ఆరాధిద్దాం. మంచిది. చక్కని ఆరాధన తలంపులు మన దైవజనులు బ్రదర్ ప్రకాష్ అందించారు. ఇప్పుడు ఎవరైనా ప్రేరేపించబడిన వారు స్తుతులు చెల్లించండి. ప్రేరేపించబడిన వారు చిన్న చరణం పాడవలసిందిగా మనం చేస్తున్నాం. కృపా సత్య సంపూర్ణ వంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. మరొకసారి మా ప్రభు దినాన్ని చూసే కృపనిచ్చారు. మీ సన్నిధిలో కూడుకొని మీ నామాన్ని ఘనపరిచి కొనియాడటానికి మీరు అనుకూలపరిచిన మీ కృపను బట్టి స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉంటున్నాం. ఒకప్పుడు ఈ విధంగా మిమ్మల్ని స్తుతించి ఘనపరిచే యోగ్యత లేని మమ్మలను
ఈ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మమ్మల్ని వేదకి రక్షించి మీ పిల్లలుగా మీ సొత్తుగా చేసి సమాజంలో సంఘాలలో చేర్చి అయా మిమ్మల్ని ఘనపరిచే యోగ్యత అర్హత అలుపులమైన మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. పాపులమైన మా కొరకు మా శిక్ష తన మీద వేసుకొని పట్టుబడిన మొదలుకొని ఉదయం మొదలుకొని మిట్ట మధ్యాహ్నపు వేళ వరకు ఆ రోమా సైనికుల చేతిలో నలిగిపోయాడు, కొట్టబడ్డాడు, హింసించబడ్డాడు, హేళన చేయబడ్డాడు, అవమానపరచబడ్డాడు. ఏ విధమైన శ్రమకు వాళ్ళు గురి చేసినప్పటికును బాధించినప్పటికును ఒక మాట అయినను బదులు పలకక మౌనం వహించి ఆఖరి శ్రమ వరకు ఓర్చుకొని కలవరిగిరిలో 2 దొంగల మధ్యలో మరణించి సమాధి చేయబడి 3వ దినాన మృత్యుంజయుడే తిరిగిలేసి తండ్రి యొద్ద కూర్చొని మా కొరకు విజ్ఞాపనం చేస్తున్న ప్రభుని బట్టి మీకు స్తోత్రాలు. నేనుండు స్థలంలో మీరును ఉండులాగన మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తానని, మీకోసం నివాసాలు కడతానని మా ప్రభు మాకు ఇచ్చిన హామీని బట్టి ఆ యొక్క నిరీక్షణ బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నామయ్యా. అల్పులమైన మా పట్ల ఎంతో గొప్ప ప్రేమను కనపరిచిన ఆ ప్రభువుకు మేమేమి ఇవ్వగలమయ్యా? ఏమిచ్చినా రుణము తీరనైంటుండగా మా ప్రభు మాకు ఇచ్చిన రక్షణ పాత్రను చేతబట్టుకొని మా స్తుతులు, మా జిఫా ఫలములు, మా హృదయ అర్పణములు మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున స్తుతించి ఆరాధించి సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రేరేపించబడిన వారు ఒక్క పల్లవి, ఒక్క చరణం. శాశ్వతమైనది నీ ప్రేమ, విశ్వమంతటవో దేవా, శాశ్వతమైనది నీ ప్రేమ. శక్తి గలవో ప్రభువా, నీకే మా స్తోత్రములు. శక్తి గలవో ప్రభువా, నీకే మా స్తోత్రములు. నీకే మా స్తోత్రములు. అసమానుండగు ఓ క్రీస్తు, అద్వితీయుండగు దేవా, అల్ఫాయో ఓమేగా, అల్ఫాయో ఓమేగా. నీవే ప్రభువా, నీవే ప్రభువా. చక్కని పాట పాడినటువంటి బ్రదర్ చంద్రన్న గారికి ప్రేమవందనాలు. మనము ఇంతవరకు ప్రారంభ స్థుతుల నుండి ఇంతవరకు ఆరాధన సమయాన్ని ఆయన పాదస్థానికి అప్పగించి నడిపించాము. ఇక మనం వాక్యం వినాలి. వాక్యం కొరకు కూడా బ్రదర్ మాన్కొండ ప్రకాష్ గారు సిద్ధంగా ఉన్నారు. వాక్యం కోసం బ్రదర్ పాల్ శ్రీరాములు అంకుల్ ప్రార్థన చేస్తారు. అందరికీ వందనాలు. రోజులు నాయన తండ్రి గడిచిపోయినవి ప్రభువా. నాయన మేము స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం ప్రభువా, గణపరుస్తున్నాం. నో మేలు చేసినారు ప్రభువా మమ్మల్ని. నాయన లోకంలోకి వెళ్ళక ముందు మీ ముఖదర్శనం చేసుకొని మీ పాద సన్నిధి ఈ దినం కూడా సజీవులుగా ఉంచి నాయన ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన ఈ విధంగా ఆరాధనలో, వాక్య పరిచర్యలో ప్రభువా తండ్రి మీరే మహిమ పొందండి. స్తుతులు పాటల్లో మీరు ఇంతవరకు మహిమ పొందినారు, స్తోత్రాలు ఆరాధన తలంపులో పొందినారు. అవును ప్రభువా, నాయన మధ్యవర్తిగా వచ్చినారు ప్రభువా. మధ్యవర్తి లేని మధ్యాహ్నం అయినా జరగదని ప్రభువా. నాయన మాకు నాయన పాపం చేసి అపరాధం చేసి చచ్చి నరకానే కలిసిన మమ్మల్ని రక్షించుట కొరకు ప్రభువా తండ్రి, పాపము నుండి శాపము నుండి విడిపించుట కొరకు మీరు మధ్యవర్తిగా వచ్చి నాయన మమ్మల్ని నాయన విడిపించి ప్రభువా తండ్రి మా అందరి దోషములు ఆయన మీద వస్తున్నారు. యెహోవా మన అందరి దోషములు ఆయన మీద, మేము చేసింది పాపము, మా శిక్ష అంతా మీరే భరించినారు నాయన తండ్రి. కనుక మీకు స్తోత్రాలు చేస్తున్నాం నాయన. పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు అనుగ్రహించుటకు ప్రభువా మీరు లోకానికి మమ్మల్ని ఇచ్చినారు. జగత్ పునాది ఏర్పడకుండా ఏర్పరచుకున్నారు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇప్పుడు నాయన నీ దాసుని మీ పక్షంగా నిలబడి మీ దయగల మాటలు అందించుండగా వినగల చెవి, గ్రహింపగల హృదయం అనుగ్రహించండి నాయన. నెట్ ద్వారా, కరెంటు ద్వారా ఏ తొందర లేకుండా ధారాళంగా మీ మాటలు వినుటకు మీరు కృప చూపండి నాయన. కడవరి దినాల్లో ఉన్నాం,
ఈ యొక్క పరిశుద్ధ దినం ఇచ్చినందుకు మాకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినం చూడలేక అనేక మంది ఈ లోకాన్ని నిలిచినారు నాయన తండ్రి. కనుక సజీవులే కదా మేము స్థుతించుటకు ఆరాధించుటకు ఈ పరిశుద్ధ దినంలో మిమ్మల్ని స్థుతించుడుగా ఆరాధించగలిగే నాయన భాగ్యం మాకు ఇచ్చినారు. స్తోత్రాలు. ఎంతో మందికి లోకంలో ఉన్నారు, వారికి లేని భాగ్యం మాకు ఇచ్చినారు. స్తోత్రాలు. ఈ విధంగా నాయన నిర్వాహకులు ప్రభా బర్ణబాసును బట్టి స్తోత్రాలు. నడిపిస్తున్న నీ దాసుడు నాయన తండ్రి రవి మనోహర్ గారిని బట్టి స్తోత్రాలు. పాటలు పాడిన వారిని స్థుతించిన వారిని పేరు పేరు నుంచి ఈ దినం కూడా మమ్మల్ని మీరు గణపరచుటకు ప్రభావ మమ్మల్ని సజీవునికి వచ్చినందుకు స్తోత్రాలు. మీ దాసుని ఆత్మతో నింపి మీ దయగల మాటలు అందించుండగా మేము శ్రద్ధతో విని వాటి ప్రకారంగా జీవించడం మీ కృప అనుగ్రహించమని మా రక్షకుడు మా విమోచకుడు సజీవుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామమున స్తుతిస్తూ ఆరాధిస్తూ కనపరుస్తున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు. పిల్లరా ఇప్పుడు ఇంచుమించుగా 5:50 అయిపోయింది. ఇప్పటి నుంచి 6:15 వరకు తీసుకోవచ్చు. బ్రదర్ మానుకొండ ప్రకాష్ గారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. సమయం కొద్దిగానే ఉంది, కానీ క్లుప్తంగా వాక్యాన్ని అందిస్తారు. మంచిది. చేరువచ్చిన మీ అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాం. మరొకసారి అధ్యక్షులకు కూడా రవి మనోహర్ అన్నకి ప్రేమపూర్వకమైన వందనాలు చెల్లిస్తా ఉన్నాను. మంచిది. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం సమయాభావాన్ని బట్టి. మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనాన్ని నేను చదువుతాను. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందరు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకోవాలి. నేను ప్రార్థన చేయట్లేదు, ఆల్రెడీ ప్రార్థన చేశారు. దేవుడు ఈ వాక్యాన్ని దీవించి మనకు చక్కటి తలంపులు అందించుగాక. ప్రభునందు ప్రియులారా, సాత్వికం అంటే మీక్నెస్ అంటారు ఇంగ్లీష్లో. మీక్నెస్ ఈజ్ నాట్ ఏ వీక్నెస్ కదా. సాత్వికంగా జీవించడం చులకన కాదు కదా, అది మన యొక్క బలహీనత కాదు. వీక్నెస్ ఈజ్ నాట్ ఏ వీక్నెస్. చాలా సందర్భాల్లో సాత్వికంగా జీవించే వారిని చాలా తేలిక భావంతో చూస్తారు. సాత్వికంగా ఉన్నాము అంటే చేతగాని వారు మన కాదు అని గుర్తుపెట్టుకోవాలి. సాత్వికాన్ని ప్రదర్శిస్తున్నాము అంటే మనం బలహీనులం కాదు. మంచిది. అక్కడ అన్నారు సాత్వికులు ధన్యులు అన్నారు. ధన్యత అంటే అర్థం ఏంటంటే, ధన్యత అంటే అది స్థిరమైనది అని అర్థం. ధన్యత అంటే ఏంటి? స్థిరమైనది, అది తొలగించబడింది. ఒకసారి దేవుడు నిన్ను ధన్యుడు అన్నాడు అంటే అది దేవుడు తప్ప మరెవరూ దాన్ని తీసివేయలేరు. అది గుర్తుపెట్టుకోవాలి. దేవుడు మనల్ని ధన్యులుగా ఎంచాడు, అన్యులుగా ఎంచలేదు. మనం ధన్యులుగా చేయబడ్డాము అంటే మరలా ఆ ధన్యతను తీసివేయగలిగేది ప్రభు మాత్రమే, ఇంకెవరూ తీసివేయలేరు. ఉదాహరణకు చెప్తాను చూడండి. ఒక కుర్చీ ఉంది, ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్లో మనం పెట్టాం. ఆ కుర్చీ తనంతట తాను కదలగలదా? వెళ్ళగలదా? వెళ్ళలేదు. కారణం ఏంటి? తనకు తానుగా ప్రతిబింబించే శక్తి లేని, అంటే దాన్ని స్టాటిక్ డివైస్ అంటారు. ట్రాన్స్ఫార్మర్ ఈజ్ ఎ స్టాటిక్ డివైస్. ఒక స్థలంలో దాన్ని అమర్చామంటే మరలా అమర్చిన వ్యక్తి, అమర్చిన వారు మరలా వచ్చి దాన్ని వేరొక స్థానంలో పెడితే తప్ప తనంతకు తానుగా కదిలి వెళ్ళలేదు. అంతే. ప్రభు మన జీవితాలను ధన్యులు అన్నాడు అంటే ఒకవేళ దేవుడు ఆ ధన్యతను తీసివేస్తే తప్ప మనం అన్యులుగా మారలేం. మనం ధన్యులం అన్నాడు. ధన్యత అంటే స్థిరమైనది అన్నాడు. సాత్వికత మన జీవితాలకు ఎంత అభ్యాసకరమో, ఎంత అవసరమో చూద్దాం. ప్రభునందు ప్రియులారా, కొత్త నిబంధనలో కొండ మీద ప్రసంగాన్ని నూతన నిబంధన ధర్మశాస్త్రం అని కొందరు పెద్దలు వ్యాఖ్యానిస్తారు. పాత నిబంధన ధర్మశాస్త్రం ఓకే, కానీ కొత్త నిబంధనలో ధర్మశాస్త్రం ఏంటి అంటే ఈ కొండ మీద ప్రసంగమే అంటారు. మంచిది. సాత్వికాన్ని గురించి 3 విషయాలు జ్ఞాపకం చేస్తాను. ఒకటి, సాత్వికం అంటే ఏంటి? మనం నేర్చుకోవాల్సింది ఆ డెఫినేషన్ ఆఫ్ మీక్నెస్ కదా. సాత్వికం అంటే ఏంటి? రెండవది, ఎవరు సాత్వికులు? ఎవరు సాత్వికులు? మూడవది, సాత్వికం వలన కలిగే ప్రయోజనం ఏంటో చూద్దాం. మొట్టమొదటిది మనం చూద్దాం. చూడండి, సాత్వికం అంటే ఏంటి అంటే
చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం 22వ వచనాన్ని చదువుతాను. 23వ వచనం. ఆయన దూషింపబడి బదులు దూషింపబడలేదు, ఆయన శ్రమ పట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడు. బెదిరింపక ఏం చేశాడు? తన్ను తాను అప్పగించుకున్నాడు. అంతే. ప్రభునందు ప్రియులారా, సాత్వికం అంటే అర్థం ఏంటంటే, మనకు సామర్థ్యం ఉన్నా కూడా దేవుని చిత్తానికి మనల్ని మనం అప్పగించుకోవడమే సాత్వికం. అది నిర్వచనం అర్థమైతే చాలు. ఇక వర్తమానం నీకు అర్థమైనా అర్థం కాకపోయినా అవసరం లేదు, కానీ నిర్వచనం పట్టుకోండి చాలు. సామర్థ్యం ఉన్నా కూడా ప్రభు చిత్తానికి మనల్ని మనం అప్పగించుకోవడమే సాత్వికం. సాత్వికం అంటే వేరేదేమీ లేదు. ఆయన బెదిరింపగా న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడు. అంతే. దేవుడు బెదిరిస్తే, దేవుడు భయపడితే, దేవుడు కన్నెర్ర చేస్తే ఆ సినాయి దగ్గర ఎవరు నిలబడలేకపోయారు. సినాయి దగ్గర మోషే వణికిపోయాడు, ప్రజలంతా వణికిపోయారు. దేవుడు కన్నెర్ర చేస్తే ఎవరు నిలవగలరు? ఎవరు నిలబడగలరు? అందుకే ఆయన బెదిరించలేదు, న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకున్నాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించండి అన్నాడు. నువ్వు యూదుల రాజు అన్నప్పుడు ఆయన బెదిరించలేదు, మీరు అన్నట్టే అన్నాడు. రావణ వారు వస్తున్నారు, తరలాడించి వెళుతున్నారు, ప్రభు ఏమీ మాట్లాడలేదు. నువ్వు యూదుల రాజువా అన్నప్పుడు మీరు అన్నట్టే అన్నాడు, కానీ ఆయన బెదిరించలేదు. ప్రభు బెదిరిస్తే, ప్రభు భయపడితే సినాయి దగ్గర ప్రజలు అల్లాడిపోయినట్లుగా ఎవరు నిలవగలరు ఆయన ఎదుట? ఆయన మీద ప్రజలు వెర్రి కోపంతో నిండుకున్నారు, ఆయనకు తెలుసు. ఆయన చుట్టూ చేరిన వారు ఆయనను అప్పగించాలని ఉన్నారు, ఆయనకు తెలుసు. ఇస్కరియోతు యోధా ప్రభువును ముద్దు పెట్టుకుని అప్పగించాడు, ఆయనకు తెలుసు. ఆ దినాన ప్రభు యోధా మీద కన్నెర్ర చేస్తే, యోధాని బెదిరిస్తే యోధా ఏమయ్యేవాడు? ఒక మాట చెప్తాను. మన సభలో, మన పరిచర్యలో, మన మధ్యలో ఇస్కరియోతు యోధాలు ఉన్నంత వరకు దేవుని దాసులు అప్పగించబడుతూనే ఉంటారు. యోధాలు ఉంటానే ఉంటారు, ప్రభు పిల్లలు అప్పగించబడుతూనే ఉంటారు. అంతే. కానీ ఆయన బెదిరించలేదు. నా తండ్రి న్యాయముగా తీర్పు తీర్చేవాడు, నా తండ్రి న్యాయముగా కొలత వేసేవాడు, నా తండ్రి న్యాయబద్ధమైన వాడు. కాబట్టి తన్ను తాను అప్పగించుకున్నాడు. నిర్వచనం ఏంటంటే, సాత్వికం అంటే ఏంటంటే, నాకు సామర్థ్యం ఉంది, నాకు శక్తి ఉంది, నాకు స్థితి ఉంది, స్తోమత ఉంది, కానీ నేను ఎవరిని బెదిరించలేదు. అన్యాయమే జరిగింది, అక్రమమే జరిగింది, నా పట్ల అత్యంత హీనంగా ప్రవర్తించారు, కానీ ప్రభు చిత్తానికి అప్పగించుకున్నా. అది సాత్వికం. మన ప్రభు నిలువెత్తు సాత్వికానికి సాదృశ్యం. సాత్వికులు ధన్యులు అన్నారు. మనం సాత్వికంగా ఉన్నాము అంటే, సాత్వికాన్ని ప్రదర్శిస్తున్నాము అంటే చేతగాని వారి కాదు. మీక్నెస్ ఈజ్ నాట్ ఏ వీక్నెస్ కదా, అది మన బలహీనత కాదు. సాత్వికంగా ఉన్నాము అంటే మనం బలహీనత ఉన్నామని కాదు. సాత్వికంగా ఉన్నాము అంటే ప్రభువును ప్రదర్శిస్తున్నాం, అది గుర్తుపెట్టుకోండి. సాత్వికం అంటే డెఫినేషన్ ఏంటి అంటే, సాత్వికులు ఎవరు? సాత్వికం అంటే ఏంటో తెలుసా? సామర్థ్యం ఉంది, కానీ ప్రభు చిత్తానికి అప్పగించుకోవడం. యేసు, నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా ఏం చేయి? రక్షించుకోలేడా? విడిపించుకోలేడా? శిలువ దిగి రాలేడా? మేకులైన బంధిస్తాయా?
కొరడాలు ఆయనను ఆయనను చంపివేయగలవా? తీర్పు ఆయనకు వేదన కలిగించగలదా? కానీ తండ్రి చిత్తానికి తన్ను తాను అప్పగించుకోవడం, తన సామర్థ్యం కలిగిన వాడు ఆయన. తన సామర్థ్యాన్ని మొత్తాన్ని విడిచిపెట్టి తండ్రి చిత్తానికి అప్పగించుకున్నాడు. అది ప్రియమైన సేవకులారా, పెద్దలారా, స్నేహితులారా, విశ్వాసులారా, మన సామర్థ్యం కాదు, ప్రభు చిత్తానికి అప్పగించుకోవడం. అది ధన్యత. వారు ధన్యులు అన్నారు. ఇప్పుడు జ్ఞాపకం, నువ్వు ధన్యుడు అన్యుడు. ప్రభు చిత్తానికి అప్పగించుకునేవారు కావాలి. ఇది సాత్వికం యొక్క నిర్వచనం. రెండవది, సాత్వికులు ఎవరు? మనమందరం ఎరిగిన వారమే, ఎరిగిన సందర్భమే. చూద్దాం, చూడండి. సంఖ్యాకాండం 12వ అధ్యాయం. సంఖ్యాకాండం 12వ అధ్యాయం. మొదటి 3 వచనాలు చదవాలి, కానీ నేను 4 సమయాన్ని బట్టి మొదటి 4 వచనాలు చదవాలి, లేదా 5 వచనాలు చదవాలి. సమయాన్ని బట్టి వచనాలు చెప్తా, మీరు రాసుకోండి, తర్వాత చదవండి. 4వ వచనం చదువుతాను, లేదా 3వ వచనం, 3వ వచనం చదువుతాను. ఆఖరి మాట, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. ఒక మాట చెప్తా చూడండి. ప్రశంస ప్రభు ఇచ్చిన వెంటనే మనకు వెంటనే పరీక్ష ఉంటుంది. యోబు మిక్కిలి యథార్థవంతుడు అన్నాడు. ఆయన ప్రశంసించిన వెంటనే ఆయన కలిగిందేంటి? పరీక్ష. ప్రభునందు ప్రియులారా, ప్రభు పిల్లలమైన మనం ప్రభు చేత ప్రశంసించబడుతున్నాము అంటే, ప్రభు దగ్గర నుంచి ప్రశంస బయలుదేరిన వెంటనే మనతో పాటు పరీక్ష బయలుదేరుతుంది. జ్ఞాపకం చేసుకోవాలి. ప్రశంస ప్రారంభమైన వెంటనే మనకు కలిగేదేంటి? పరీక్ష. దాని విషయమై మన సామర్థ్యాన్ని ఉపయోగించకూడదు, మన శక్తిని ఉపయోగించకూడదు, ప్రభు చిత్తానికి అప్పగించుకోవాలి. ఇక్కడ చూడండి, మోషే మిక్కిలి సాత్వికుడు. కానీ చూద్దాం, మొదటి వచనం. మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకుని ఉండెను గనుక అతడు పెండ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిరియాము, అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడారు. అర్థమైందా? ఎవరికి విరోధంగా మాట్లాడారు? ఎవరిని ప్రభు ఎన్నుకున్నాడో, ఎవరిని ప్రభు పిలిచాడో, ఎవరికి ప్రభు అప్పగించాడో, ఎవరిని నాయకునిగా ఎంచుకున్నాడో, ఎవరికైనా నాయకత్వం అప్పగించబడిందో కదా, ఆ వ్యక్తి విషయమై వీరంతా ఏమయ్యారు? విరోధులయ్యారు. అక్కడ ఒక కారణం చెప్పాడు, వివాహం చేసుకున్న స్త్రీ విషయం అన్నారు. కానీ కారణం ఏంటో తెలుసా? చూద్దారండి. వారు 2వ వచనం, మోషే చేత మాత్రమే యెహోవా పలికించెనా. అది సమస్య. ఏంటంటే మోషే ఎవడు? మోషే పసివాడు. మోషే జమ్ము పెట్టెలో పడితే కాపలా కాసింది ఎవరు? నేను. మోషే ఫరో కుమార్తె దగ్గరకు వెళితే సంరక్షకురాలుగా నా తల్లిని పంపింది నేను. మోషే ఎవరు? ప్రభునందు ప్రియులారా, నేటికి దేవుడు ఎన్నుకొని అప్పగించి నాయకత్వం ఇస్తే వారి విషయంలో కొందరు వైఖరి చాలా అల్పంగా, చాలా స్వల్పంగా ఉండింది. ఏర్పరచుకుంది ప్రభు, నాయకత్వం ఇచ్చింది ప్రభు, వరం ఇచ్చింది ప్రభు, స్వరం ఇచ్చింది ప్రభు, వాడుకునేది ప్రభు. కానీ వారి విషయంలో మనం ఎలా ప్రవర్తిస్తాం? మిరియాము వలె. ఇంటెన్షన్ ఏంటి? దేవుడు మోషేతోనే పలికిస్తాడా? మోషేతోనే మాట్లాడతాడా? మోషేనే నాయకుడా? మేము నాయకులం కాదా? మేము మాట్లాడలేమా? మాకు తెలియదా? దేవుడు నన్ను ఎన్నుకోలేదా? అరణ్యంలో ఇశ్రాయేలు ప్రజలకు నాయకురాలుగా దేవుడు నన్ను ఏర్పరచుకోలేదా? ఈ మోషే ఎంతటి వాడు? ఈ మోషే నోటి మాంద్యం కలిగిన వాడు. వీడు నత్తివాడు. వీడెవడు? మిరియాము మనసులో అత్యంత హీనంగా, అల్పంగా, స్వల్పంగా ఆలోచించింది. ప్రభునందు ప్రియులారా, నేటికి మిరియాము స్వభావం కలిగిన వారు ఉన్నారు. ప్రశ్నించడానికి, విమర్శించడానికి కారణాలు ఏదేదో కారణం చెప్తారు. కూషు దేశపు స్త్రీని వివాహం చేసుకున్నామన్నారు. కారణం ఏంటి?
కారణం, అసలైన కారణం అది కాదు. అసలైన కారణం ఏంటో తెలుసా? దేవుడు నీతోనే పలికిస్తాడా? దేవుడు నీతోనే మాట్లాడిస్తాడా? నీవేమైనా గొప్ప అన్నట్లుగా వారు మాట్లాడారు. ప్రభునందు ప్రియులారా, కారణం అది కాదు, భావం అది కాదు. మేము కూడా నాయకులమే. ప్రభు మాతో కూడా ఉన్నాడు, మా మధ్యలో కూడా ఉన్నాడు. మేము కూడా మాట్లాడగలం. ఎవరి మోషే? ఎవరి మోషే? మోషే ఏమీ మాట్లాడలేదు. ప్రక్కన నిలబడవలసిన వారు, అండగా ఉండవలసిన వారు, భుజం కాయవలసిన వారు, మోషేకి అత్యంత బలాన్ని చేకూర్చవలసిన వారు, మోషే నాయకత్వంలో అత్యంత ఆనందంగా సాగిపోవలసిన వారు మోషేకి విరోధులయ్యారు. జ్ఞాపకం చేసుకోండి, సభలో మన ప్రక్కన ఉన్నవారే మనకి ఎక్కువగా విరోధులుగా మిగిలిపోతారు. సభలో మనతో కూర్చున్న వారే అత్యంత విరోధులుగా లేస్తారు. అయినా మన సాత్వికాన్ని మనం విడిచిపెట్టకూడదు. మోషే మిక్కిలి సాత్వికుడు, కానీ సాత్వికునికి కలిగిన పరీక్షను చూడండి. దేవుడు చూస్తున్నాడు. ఇప్పుడు చదువుదామా, ఒక మాట చదువుదామా? కీర్తనలు 37వ కీర్తన 12వ చరణం చదవగలరా? 37వ కీర్తన లేదా 11, 12వ చరణం చదవండి. 37వ కీర్తన 12, 13వ చరణం. 37, 12, 13 అన్న. భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేదురు. ఏం చేస్తారు? భక్తిహీనులు ఏం చేస్తున్నారు? దురాలోచన. నీతిమంతుల మీద దురాలోచన చేస్తారు. మిరియాము, అహరోనులు వారు భక్తిహీనులైపోయారు. జాగ్రత్త. ఆత్మీయులకు భక్తిహీనులు ఎన్నడూ పక్కనే ఉంటారు. వారు దురాలోచన చేస్తారు. అన్న, వారిని చూచి పండ్లు కొరుకుదురు. అంతే. మిరియాలు నూరుతుంది మోషే మీద. మిరియాలు నూరుతుంది, పండ్లు కొరుకుతుంది. ఇంకేమన్నాడన్నా? వారి కాలము వచ్చుతుండుట ప్రభువు చూస్తున్నాడు. ప్రభువు చూచుచున్నాడు. అంతే. ప్రభు చూశాడు. మోషే విషయమై వారు పండ్లు కొరుకుతా, వారు దురాలోచనలు చేయట ప్రభు చూశాడు. జాగ్రత్త. సాత్వికంగా ఉన్నారు అంటే మన మీద ఉన్న నాయకులు, సేవకులు వారు సాత్వికులై ఉన్నారు అంటే వారి విషయమై పండ్లు కొరుకుట ప్రభు చూస్తున్నాడు. ముగ్గురిని పిలిచాడు. బాయ్, మోషే, అహరోను, మిరియాము, మీరు రండి అన్నాడు. అసలు క్రమం చెప్పండి. పెద్దవాళ్ళు ఎవరు అందరికన్నా? మిరియాము పెద్దది, అహరోను పెద్దవాడు, మోషే పెద్దవాడు, చిన్నవాడు కదా. ఎట్లా పిలవాలి? అరే పెద్దోడా, అరే రెండోవాడా, అరే మూడోవాడా, అట్లా వారి క్రమాన్ని బట్టి పిలవాలి. కానీ దేవుడు పిలిచిన క్రమం వేరు. మిరియాము, అహరోను, మోషే మీరు రండి అని పిలవాల్సింది పోయి దేవుడు ఇలా పిలిచాడు. ఏమన్నాడు? మోషే, అహరోను, మిరియాము మీరు రండి అన్నాడు. అంటే చూడండి, 3, 2, 1 అని రాసుకున్నారు. మూడో వాడిని మొదటి పిలిచాడు, రెండో వాడిని రెండోదిగా పిలిచాడు, మొదటి వాడిని ఆఖరిగా పిలిచాడు. ముగ్గురిని పిలిచాడు ప్రభు. 3, 2, 1. మీరు కూడా సంఖ్య వేసుకోండి, భలే గమ్మత్తుగా ఉంటుంది. ప్రభు ఆకాశము నుండి, పరలోకం నుండి చూస్తున్నాడు. మోషే, అహరోను, మిరియాము మీరు రండి అన్నాడు. ఆయన గుడారము దగ్గరకు పిలిచాడు, ఆయన సన్నిధి దగ్గరికి పిలిచాడు. అమ్మ ఇటు చూడండి, 6 నుంచి 8 వరకు మనం చూసినట్లయితే ఆయన ముగ్గురిని పిలిచాడు, 2 మాట్లాడాడు. దేవుని గుడారము ఎదుట మోషే నిలిచాడు, అహరోను నిలిచాడు, మిరియాము నిలిచారు. ఇప్పుడు దేవుడి గుడారము లోపలికి అహరోను, మిరియాము మీరు రండి అన్నాడు. 2 పిలిచాడు, 2 సంభాషిస్తున్నాడు. వారిద్దరితో సంభాషిస్తున్నాడు. సాత్వికుని పక్షాన ప్రభు నిలబడతాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మన సాత్వికాన్ని విడిచిపెట్టాల్సిన పని లేదు. మన సాత్వికాన్ని మనం విడిచిపెట్టవలసిన అవసరతే లేదు. మన మీదకు, నీతిమంతుల మీదకు వారు లేచిన, వారు పళ్ళు కొరికిన, కాలు రువ్విన, వారు ఏమైనా చేసినా మనం అధైర్యపడవలసిన పని లేదు.
నాయకులుగా పిలిచింది ప్రభు, పని అప్పగించింది ప్రభు, పరిచర్య అప్పగించింది ప్రభు. ఈ పరిచర్యలో సాగుతూ ఉండగా మనకు విరోధులైన వారు లేచినప్పుడు, వారు మన మీద తిరగబడినప్పుడు మనం ప్రదర్శించవలసింది సాత్వికమే. సాత్వికం అంతే. ఈ సాత్వికాన్ని మనం కలిగి ఉంటే ఖచ్చితంగా ప్రభు పిలుస్తాడు. ముగ్గురిని పిలిచాడు, వారిద్దరితో మాట్లాడుతున్నాడు. ఆఖరిగా దేవుడు ఒక్కరికి శిక్ష వేశాడు. చూడండి, ముగ్గురిని పిలిచి ఇద్దరితో మాట్లాడాడు, ఒక్కరికి శిక్ష వేశాడు. మిరియాముకు శిక్ష విధించాడు. ప్రభునందు ప్రియులారా, కారణం ఏంటో తెలుసా అమ్మాయి? అహరోను స్వయం ప్రేరితం కాదు. అహరోను ఎన్నడూ స్వయం ప్రేరితం కాదు. అహరోను ఒకరి చేత ప్రభావితం చేయబడే వ్యక్తి. అహరోను మిరియాము చేత ప్రభావితం చేయబడ్డాడు. అహరోనుకి స్వహతాగా ఆలోచన లేదు. అహరోనుకి స్వహతాగా ఆలోచన పుట్టలేదు. అహరోనుకి స్వహతాగా ఆ ఆలోచన రాలేదు. కానీ మిరియాము చేత ఆలోచించబడ్డాడు, మిరియాము చేత ప్రేరేపించబడ్డాడు, మిరియాము చేత పురికొల్పబడ్డాడు. కాబట్టి ఇద్దరితో ప్రభు మాట్లాడినప్పుడు అహరోను వణికిపోయాడు, అహరోను భయపడ్డాడు. ఇలాంటి వారు ఉంటారు. ప్రేరేపించేవారు ఒకరు, వారిని చూసి ప్రేరేపించబడేవారు మరొకరు. పురికొల్పేవారు ఒకరు, పురికొల్పబడేవారు మరొకరు. తిరుగుబాటుకు ప్రేరేపించేవారు ఒకరు, తిరుగుబాటును చేసేవారు ఒకరు. వారికి ఏమీ తెలియదు, వారికి ఆలోచన కూడా ఉండదు. ప్రేరేపించేవారు ఉంటారు. అందుకే ప్రభు మూలాన్ని తుంచడానికి ప్రయత్నం చేశాడు. సమస్య ఎక్కడ ఉందో, మూలం ఎక్కడ ఉందో దేవుడు అక్కడికి వెళ్ళాడు. ఆ సమస్యను అక్కడ బాగు చేశాడు. మిరియాముకు శిక్ష వేయగానే అహరోనుకు బుద్ధి కలిగింది. మిరియాముతో మాట్లాడుతుంటే అహరోను భయపడిపోయాడు, వణికిపోయాడు. ప్రభునందు ప్రియులారా, నేడు చాలా మంది మిరియాములు ఉన్నారు. మిరియాముల విషయంలో చర్య తీసుకోకపోతే, మిరియాము లాంటి వారి విషయంలో క్రమశిక్షణ చేయకపోతే ఏమీ తెలియని అహరోనులు నష్టపోతారు. అహరోను నష్టపోకూడదు. అహరోను యాజకత్వం చేయాలి, యాజకుడిగా నిలబడాలి. కానీ మిరియాము చేత అహరోను పాడు చేయబడకూడదు. కాబట్టి మిరియాముకు బుద్ధి కలగాలి, మిరియాముకు శిక్ష పడాలి, మిరియాము క్రమశిక్షణలోకి రావాలి. మిరియాము క్రమశిక్షణ చేయబడితే అహరోను బాగు చేయబడతాడు. నేడు చాలా మంది మోషేలు అన్యాయంగా నిందించబడుతుంటే కారణం మిరియాములు. ఈ మిరియాములు అహరోను లాంటి వారిని లాగుతున్నారు. వారి ఆత్మీయతను పాడు చేస్తున్నారు, భక్తిని పాడు చేస్తున్నారు. సంఘాలలో అహరోను లాంటి వారిని భక్తిహీనులుగా తయారు చేస్తారు. వారి ఆరాధనను పాడు చేస్తున్నారు, ప్రభువుకు దూరం చేస్తున్నారు. అందుకే మిరియాము లాంటి వారిని గుర్తించడం అవసరం. మిరియాము లాంటి వారి విషయంలో చర్య అవసరం. మిరియాము లాంటి వారి విషయంలో క్రమశిక్షణ అవసరం. అహరోను వణికిపోయాడు మిరియాముతో ప్రభు మాట్లాడుతుంటే. వారిద్దరిని గుడారములోకి పిలిచాడు. మిరియాముతో మాట్లాడుతున్నాడు, అహరోనుతో మాట్లాడుతున్నాడు. మిరియాముకు శిక్ష విధించాడు. అహరోను వణికిపోయాడు. అంతే. ప్రేరేపితాలు ఉంటారు, వారిని ఖండిస్తే చాలు, వారికి బుద్ధి చెప్తే చాలు, వారిని వారిని పోగొట్టుకోవాల్సిన పనిలే, వారిని క్రమశిక్షణలోకి తీసుకొస్తే చాలు. అహరోనులు బాగుపడతారు, మోషేలు నెమ్మదిగా ఉంటారు. ప్రభునందు ప్రియులారా, మోషే ఏం చేస్తున్నాడో చూడండి. 15వ వచనం. కాబట్టి మోషే ఎలుగెత్తి, 13వ వచనం, మోషే ఎలుగెత్తి, దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొరపెట్టాడు. ఇది సాత్వికుడి లక్షణం. నా మీద సనిగారు, నా మీద గొణిగారు, నా మీద తిరుగుబడ్డారు అని మోషే వదిలిపెట్టలేదు. మిరియాము కొరకు ఎలుగెత్తాడు, మిరియాము కొరకు ఏడ్చాడు. అందుకే నాయకుడయ్యాడు, అందుకే సాత్వికుడయ్యాడు, అందుకే నా సేవకుడని పిలువబడ్డాడు, నమ్మకస్తుడు అని పిలువబడ్డాడు. మోషే ఎలుగెత్తి ఏడ్చాడు. ఇశ్రాయేలు సమాజమంతా ఆగిపోయింది. మోషే ఎలుగెత్తి ప్రభువు మొరపెట్టాడు, అయ్యా మిరియామును వదిలితే ఎలాగూ,
మిరియామును విడిచిపెడితే ఎలా? మా తండ్రి క్షమించండి, క్షమించండి అన్న. అందుకే మీ సహనమును సకల జనులకు తెలియచేయండి అన్నాడు. ప్రభునందు ప్రియులారా, నీ సహనం సకల జనులకు తెలియపరచబడుతుందా? మోషే సహనం ఇశ్రాయేలు సమాజానికి తెలియపరచబడింది. మోషే సహనం అహరోను తెలుసుకున్నాడు. మోషే సహనం మిరియాము తెలుసుకుంది. సాత్వికులం అని పేరు కాదు, నేను భలే సాత్వికుణ్ణి అనే ట్యాగ్ కాదు మనకు కావాల్సింది. మన సహనము సకల జనులకు తెలియపరచబడాలి. మోషే ఎలుగెత్తి మిరియాము కొరకు ప్రార్థిస్తూ ఉండగా, ఏడుస్తూ ఉండగా ఇశ్రాయేలు సమాజం మోషే యొక్క సహనాన్ని గుర్తించింది. అహరోను మోషే యొక్క సహనాన్ని గుర్తించారు. మిరియాము మోషే యొక్క సహనాన్ని గుర్తించారు. అరే, మేము ఎవరి మీద తిరుగుబడ్డాం? ఎవరి మీద ఆరోపణ చేశాం? ఎవరికి విరోధులుగా లేచాం? వారు మా కొరకు ఏడుస్తున్నారు, వారు మా కొరకు మొరపెడుతున్నారు, వారు మా కొరకు దుఃఖిస్తున్నారు. ఏమి ఈ విధానం? ఏమి ఈ సంగతి? ఏమి ఈ పద్ధతి? ఏమి ఈ పద్ధతి? ప్రభునందు ప్రియులారా, ఆలోచన చేయండి. నీ సహనం తెలియపరచబడుతుందా? నీ సోదరుడా, సోదరి, నీ సహనం తెలియపరచబడుతుందా? నీ సహనం గుర్తించబడుతుందా? నీ సహనం గుర్తించబడుతుందా? ఆలోచన చేయండి. నీ సహనం తెలియపరచబడాలి. అమ్మా, నీ సహనం తెలియపరచబడినప్పుడు నువ్వు సాక్ష్యాన్ని పోగొట్టుకున్నట్టే, నువ్వు సాత్వికుడు అని ముద్ర వేసుకున్నట్టే. కానీ నేను సాత్వికం లేదు. మిరియాము చేసిన తప్పిదం ఇశ్రాయేలు సమాజ ప్రయాణమంతా ఆగిపోయింది. జాగ్రత్త, మిరియాము లాంటి వారు, అహరోను లాంటి వారు ఇతరుల ఆత్మీయ ప్రయాణానికి మనం అడ్డుబండలుగా నిలవకూడదు. ఇశ్రాయేలు ప్రయాణం గురించి చరిత్ర మాట్లాడిన ప్రతిసారి మిరియాము సందర్భం మాట్లాడాలి. 4 రోజుల పాటు ఎందుకు వారి ప్రయాణం ఆగింది అంటే మిరియాము విరోధంగా లేచింది, అందుకే అన్నారు. చరిత్ర నీ గురించి మాట్లాడితే వారి వల్ల ఈ నష్టం జరిగింది, వారి వల్ల ఇలా విడిపోయారు, వారి వల్ల సమస్యలు వచ్చాయి, అంతే. ఇశ్రాయేలు సమాజ ప్రయాణాన్ని గురించి మాట్లాడిన ప్రతిసారి మిరియాము గురించి మాట్లాడక తప్పదు. వారి ప్రయాణం ఆగిపోవడానికి మిరియాము కారణమైంది. ఇశ్రాయేలు ముందుకు సాగలేకపోవడానికి మిరియాము కారణమైంది. సోదరుడా, సోదరి, నువ్వెవరు? నీవెవరు? 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 ఆలోచన చేయండి, ఆలోచన చేయండి. అందుకే అన్నాడు 15వ వచనం, కాబట్టి మిరియాము 7 దినములు పాళెము వెలుపట గడిపెను. మిరియాము మరలా చేర్చబడి వరకు జనులు ముందుకు సాగరైతిరి అన్నారు. వారు ముందుకు సాగలేదు. 9వ వచనంలో అన్నాడు కదా, ఒక మాట అన్నాడు ప్రభు, నా సేవకులైన మోషేకు విరోధంగా మాట్లాడటకు మీరు ఎలా భయపడలేదని. భయపడేవారు లేరు. అత్యంత స్వల్ప కారణాల చేత నాయకుని వైపు తిరగబడేవారు ఉన్నారు. ఇంకా ఇలా మాట్లాడేవారు ఉన్నారు. నా ఆత్మీయత ఎంత, నీ ఆత్మీయత ఎంత? నా భక్తి ఎంత, నీ భక్తి ఎంత? నా ప్రార్థన ఎంత, నీ ప్రార్థన ఎంత? నా విశ్వాసం ఎంత, నీ విశ్వాసం ఎంత? నా అనుభవం ఎంత, నీ అనుభవం ఎంత అని ఎదుటి వారి అనుభవాలను సవాల్ చేసి మాట్లాడే విరోధులు ఉన్నారు. వారు విరోధులే, ఆ భావన ఉండేవారు విరోధులే. మిరియాములో అదే భావం ఉంది. నువ్వెంత, నీ ఆత్మీయత ఎంత, నీ అనుభవం ఎంత, నీ నాయకత్వం ఎంత? కానీ మోషేకి ప్రభుతో ఇంటిమసీని వారు గుర్తించలేకపోయారు. విరోధంగా మాట్లాడడానికి మీరు ఎలా భయపడలేదు? మిరియాము, అహరోను, మీరు ఎలా భయపడలేదు? ఓ మిరియాము, నీకు శిక్ష విధిస్తుంది. సమాజం అంతా ప్రయాణం ఆగిపోయింది. ప్రభునందు ప్రియులారా, మన సహనం సకల జనులకు తెలియపరచబడాలి. నీ సహనం తెలియపరచబడకపోతే వ్యర్థమే, వేరేదేమి లేదు. వ్యర్థమే, వ్యర్థమే. ప్రభునందు ప్రియులారా, అలాగ ఉండకూడదు. వారు సాగి వెళ్ళిపోయారు అన్నాడు. రెండవది, అత్యంత మిక్కిలి సాత్వికుడు మన ప్రభు. 11:29 ప్రకారం, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడు. ఆయన సాత్వికుడు, ఆయన సాత్వికుడు. ఆయన సాత్వికం ఎంత గొప్పది, ఆయన సాత్వికం ఎంత గొప్పది. ప్రభునందు ప్రియులారా,
ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఈ ధన్యత మనకు అర్థం కావాలి, ఈ సాత్వికం మనకు అర్థం కావాలంటే ఒక 2 వచనాలు చదువుతాం చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం చదువుదాం చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. 4వ అధ్యాయం 5వ వచనం. ఫిలిప్పి 4:5. 4:5 అవును. మీ సహనమును సకల ఆ. జనులకు తెలియబడనీయుడి. అంతే. కారణం ఏంటి? ప్రభు సమీపంగా ఉన్నాడు. అవర్ డెస్టినేషన్ ఈజ్ వెరీ నియర్ అన్నాడు. అవర్ డెస్టినేషన్ ఈజ్ వెరీ నియర్. మన ప్రభు సమీపంగా ఉన్నాడు. మన ముగింపు సమీపంగా ఉంది. మన తీర్పు సమీపంగా ఉంది. మన విమోచకుడు మన కొరకు మరింత సమీపంగా వస్తున్నాడు. ఇది ఎప్పుడు ఈ సహనం ఇదంతా మనకి ఎప్పుడు అర్థమైంది అంటే, చదువుదామా? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుదాం చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ప్రభువు దయాళుడని మీరు రుచి అంతే. చూచినట్లా ఆయన దయాళత్వం అర్థం కావాలి. మిరియాముకు దేవుని దయాళత్వం అర్థం కాలేదు. అహరోనికి అర్థమైన అహరోను మిరియాము చేత ప్రేరేపించబడ్డాడు. ప్రభునందు ప్రియులారా, మన ప్రభువు మిక్కిలి సాత్వికుడు. తన్ను తానప్పగించుకున్న సాత్వికుడు. న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకున్నాడు. ఇదే 2వ అధ్యాయం 22వ వచనంలో ఆయన ఏ పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము లేదు, కనబడలేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడు. మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తన్ను తానే తన శరీరమందు మన పాపములను మాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత. అంతే. ఎంత సాత్వికుడు ఆయన! ఆ దయాళత్వాన్ని మనకు అర్థమైతే చాలు. ఈ దయాళత్వం ఎవరి జీవితాల్లో ఉంటుందో వారు ఏం చేయగలరు? రుచి చూసిన ఎడల సమస్తమైన దుష్టత్వం మానుకుంటారు. ఏం మానుకుంటారు? సమస్తమైన కపటాన్ని మానుకుంటారు, వేషధారణ మానుకుంటారు, అసూయ మానుకుంటారు, దూషణ మాటలు మానుకుంటారు. అది నేడు అనేక మంది నాయకుల విషయంలో దూషణ మాటలు ఎందుకున్నాయి? అసూయ ఎందుకుంది? వేషధారణ ఎందుకుంది? ప్రభు దయాళత్వం వారికి అర్థం కాలేదు. సాత్వికాన్ని ధరించుకున్నారు వస్త్రాల వలె, సాత్వికంతో జీవించడం లేదు. వీక్నెస్ గా అనుకుంటున్నారు, బలహీనత అనుకుంటున్నారు. సాత్వికాన్ని ప్రదర్శించే విషయంలో విఫలమైపోతున్నాం. కారణం ఏంటంటే ఆయన దయాళత్వం, ఆయన మృదుత్వం మనకు అర్థం కావట్లేదు. అందుకే అసూయ, అందుకే దుష్టత్వం, అందుకే వేషధారణ, అందుకే దూషణ. ఇవి ఇంకా మానలేదు. ఆరాధన చేస్తున్నాం, బల దగ్గరికి వెళుతున్నాం. ఉదయకాలం జ్ఞాపకం చేసుకో. ప్రభు దయాళత్వం అర్థం కాకపోతే, వేషధారణ మానకపోతే, ఇవన్నీ నీకు అర్థం కాకపోతే నువ్వు బల దగ్గరికి వెళ్ళినా ప్రయోజనం లేదు. బలలో చేయి వేసినా ప్రయోజనం లేదు. నువ్వు బలను సమీపించినా ఉపయోగం లేదు. అసలు నీ ఆరాధన నీవున్న స్థలము దాటిపోదంతే. నీవున్న స్థలము దాటిపో. ఆయన దయాళుడని మీరు రుచి చూస్తే జాగ్రత్త. 3వది, సాత్వికం వల్ల కలిగే ప్రయోజనం ఏంటో తెలుసా? అక్కడే అన్నాడు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. అయ్యా 37వ కీర్తన 11వ చరణంలో సమస్తమును మీవి అన్నాడు. అంతే. ప్రభునందు ప్రియులారా, సమస్తము మీవి అన్నారు. ఆలోచన చేయండి. మీరు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు, సమస్తము మీవి అన్నాడు. ప్రభునందు ప్రియులారా, దానివల్ల కలిగే ప్రయోజనం ఏంటో తెలుసా? మనం స్వతంత్రించుకుంటాం, పొందుకుంటాం. కానీ ఇప్పటి వరకు ఎంత పోగొట్టుకున్నాం. పోగొట్టుకున్నాం. జాగ్రత్త. పోగొట్టుకున్నాం. సమస్తము మావి అన్నాం, కానీ వేటిని పొందుకోలేకపోతాం. ఆయన దయాళత్వం, ఆయన మృదుత్వం, ఆ సహనాన్ని కనపరిచే విషయంలో మనం విఫలమైపోతున్నాం. ప్రభునందు ప్రియులారా, మన ప్రభువు సహనాన్ని చూపాడు. ఆయన సాత్వికాన్ని ప్రదర్శించాడు. ఆయనకు సామర్థ్యం ఉన్న తండ్రి చిత్తానికి తను తాను అప్పగించుకున్నాడు.
సాత్వికులు ధన్యులు, ధన్యత స్థిరమైనది. ధన్యులుగా ఉన్నాం, సాత్వికాన్ని కలిగి ఉన్నాం. మనకు మనంగా ఎవరిని ప్రేరేపించొద్దంతే. మనకు మనంగా మిరియాము వలె అహరోను లాంటి వారిని ప్రేరేపించొద్దు. వారిని విరోధులుగా తయారు చేయొద్దు. వారిని భక్తిహీనులుగా తయారు చేయొద్దు. సాధ్యమైతే, చేతనైతే పనిచేసే వారి పక్షాన, ప్రయాసపడే వారి పక్షాన, భక్తి కలిగిన వారి పక్షాన, ప్రభు ఎన్నుకున్న నాయకుల పక్షాన నిలబడదాం. వారికి సహకారులుగా ఉందాం, ప్రోత్సహించబడదాం. పనిలో, పరిచర్యలో మరింత ఫలభరితంగా వెళదాం. నీ ఆత్మీయత ఎంత, నీ భక్తి ఎంత? నీకన్నా విశ్వాసంలో నేను పెద్దవాడిని, గొప్పవాడిని, ఆత్మీయతలో నేను బాగా ఎరిగిన వాడిని, ఇలా డాబుసరి మాటలు మాట్లాడుకొని మన భక్తి జీవితాన్ని పోగొట్టుకోవద్దు. చాలామంది ఎదుటి వారిని అలాగ హీనపరిచి మాట్లాడతారు. జాగ్రత్త, వారు నష్టపోతారు, వారు బలహీనులైపోతారు. వారు ఇంకా ప్రభు దయాళత్వాన్ని రుచి చూడని వారే. మిరియాము లాంటి వారు. మిరియాము కూడా అంతే. మోషే నువ్వెంత, ఆ భావన మిరియాములో కలిగింది కాబట్టి మిరియాము విరోధంగా లేచింది. ప్రభువుని ప్రియారా, అలాగున సాత్వికాన్ని ప్రదర్శించి మనం ధన్యులు మోదాం, అన్యులుగా మిగిలిపోవద్దు, ధన్యులుగా మిగిలిపోదాం. అట్టి కృపా దేవుడు మనకు అనుగ్రహించును గాక. అధ్యక్షులకు ప్రేమ వందనాలు. క్షమించండి, 5 నిమిషాలు దాటింది. వందనాలు బ్రదర్. సమయం మించినా కూడా చక్కని వాక్య సందేశాన్ని అందించడము దేవుని కృప, దేవుని సహాయం. అందులో బట్టి దేవుని స్తుతిస్తున్నాం. నేటి దినాల్లో మరి సాత్వికం లోపిస్తుంది. మేము సీనియర్స్, మాకన్నా మించిన వారు లేరు, మాకన్నా తెలిసినంతగా వాక్యం ఎవరికి తెలియదు అని సంఘాల్లో గలిబిలి పెట్టేవారు ఉన్నారు, బెదిరించేవారు ఉన్నారు. ఇలాంటి సందర్భంలో నేను అనుకున్నట్లు చక్కని సందేశాన్ని మీరు నాకు అయితే చాలా దేవుని స్తుతిస్తున్నాను. నా హృదయములో కలత ఉండేది. ఈ వారమంతా దేవుడు తన దాసుని ద్వారా చక్కని సందేశాన్ని అందించారు సాత్వికం గురించి. మరి ఆరాధన తలంపుల్లో కూడా ప్రభు యొక్క ప్రోక్షణ రక్తానికి మనం వచ్చాం అనే విషయాన్ని కూడా మనం చూసాం. సరే, ఈరోజు ఆరాధన తలంపులు కానీ, వాక్య సందేశం కానీ నా హృదయాన్ని ఎక్కువగా తాకింది. మీ అందరి హృదయాలకు తాకి ఉంటుందని శ్రద్ధగా విని ఉంటే నేను ప్రభు పక్షాన నమ్ముతున్నాను. దైవజనులు బ్రదర్ మానుకొండ ప్రకాష్ గారి కొరకు, వారి పరిచర్య కొరకు మనం అందరం ప్రార్థన చేయాల్సిన వారమై ఉన్నాం. మరి మనము ముగింపు ప్రార్థన చేసుకున్నాం. బ్రదర్ శివారెడ్డి గారు, ఎర్రగుంట నుంచి బ్రదర్ శివారెడ్డి గారు ముగింపు ప్రార్థన చేస్తారు. బన్బాస్ బ్రదర్ అన్మ్యూట్ చేస్తారు. అన్మ్యూట్ లోనే ఉంది. బ్రదర్ శివారెడ్డి గారు వందనాలు. ముగింపు ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడైన దేవ, సర్వాధికారి అయిన మా తండ్రి, నీ స్తోత్రాలనైనా ఇదిగో ఈ ఉదయ కాలంలో మా ప్రభుదినములో నా తండ్రి నీ సన్నిధిలో చేర్చి మా ప్రభువా మమ్మల్ందరినీ నా తండ్రి ఈ జూమ్ అనే కార్యక్రమం ద్వారా సమకూర్చి మా ప్రభువా నీ నామాన్ని జ్ఞాపకము చేసుకొని నీ దాసును నిలవబెట్టి మరి మా తండ్రి మరి మా ప్రభువా ఆరాధన తలంపుల్లో వాక్యములో నా తండ్రి నీవు అందించిన మాటల కొరకే నీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నైనా. మరి ఉదయ కాలంలో వాక్యం అందించిన నీ దాసును బట్టి నీకు స్తోత్రములు. అధ్యక్షత వహించిన మరి తండ్రి నైనా ప్రభువా దైవ మనోహరను బట్టి నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. పాట పాడినటువంటి నైనా మరి రాజారావును బట్టి నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మరి ఆరాధించిన పేదలను మరి పాట పాడిన చంద్రను బట్టి నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. అలాగునైనా ఈ కార్యక్రమాన్ని మరి సజావుగా నడిపిస్తున్నటువంటి బర్ణవాసను బట్టి నీ స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నైనా. మరి తండ్రి ఇది కూడా మరి ఉదయ కాలంలో చేరవచ్చిన పెద్దలు దేవుని సేవకులు సహోదరులందరినీ బట్టి నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నైనా. అవును మా ప్రభువా,
ఇది మా ప్రభువును మా ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి ప్రతిమలాడు వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. వందనాలు బ్రదర్ శివారెడ్డి గారికి ప్రేమ వందనాలు. వందనాలన్నా. వీళ్ళారా 4500 రోజు మనం వచ్చాం. చక్కని ఆరాధన తలంపులు, చక్కని వాక్యం మనం విన్నాం. మరి అందుని బట్టి బ్రదర్ ప్రకాష్ గారికి ప్రేమ వందనాలు. మరి చేరి వచ్చిన ప్రియులందరిలో ఈ రోజు ఆరాధన సహకరించిన బిడ్డలందరూ కూడా ప్రభు నామమున ప్రేమ వందనాలు. మరి ముఖ్యంగా నాకు ఈ రోజు అధ్యక్షత వహించడానికి నాకు సమయం ఇచ్చిన బ్రదర్ బర్నబాస్ గారికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాను. వారు కొన్ని హెచ్చరికలు, కొన్ని తలంపులు ఇచ్చి ముగిస్తారు.